సార్ ఇక తుంగభద్ర 33 కొత్త గేట్ల ప్రారంభం అంటే అతి తక్కువ వ్యవధిలోనే పునర్నిర్మాణం జరగడం వాటిని ప్రారంభించుకోవడం ఇది ఒక చరిత్రగా నిలిచిపోనుంది. ఇక అలాగే మూడు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీదగా వచ్చి వీటిని ప్రారంభించడం దీంతో నీటి కష్టాలు మూడు రాష్ట్రాలకి తీరిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన అంశం మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ముగ్గురు సీఎంలు తుంగభద్ర ప్రాజెక్ట్ సంబంధించి మునీరాబాద్ కొప్పల్ జిల్లాలో ఉన్న తుంగభద్ర జలాశయంలో 33 కొత్త కస్ట్ అండ్ స్పిల్వే గేట్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది వరదల్లో యాక్చువల్గా ఒక గేటు కొట్టుకుపోయింది, అది గేట్ నెంబర్ 19. ఆ సమయంలో ఏమైందంటే 35,000 క్యూసెక్కుల వాటరు వృధా అయింది. దీంతో భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా 51 కోట్ల వ్యయంతో 33 గేట్లు మార్పిడి చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ 123 రోజుల రికార్డు కాలంలోనే నూతన గేట్లని అమర్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లు 50 నుంచి 60 సంవత్సరాల వరకు వాటికి మన్నిక జరుగుతాయని వాళ్ళు అంచనా వేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై రావటం అనేది ఇదేదో ఒక ఇంజనీరింగ్ కార్యక్రమం, ఒక ఓపెనింగ్ అనేది కాదు. ఇట్స్ ఎ గుడ్ సిగ్నల్. ఎందుకంటే ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ చాలా నానుతూనే ఉన్నాయి. కొన్ని తేలవు. తుంగభద్ర బోర్డు, కృష్ణా బోర్డు, గోదావరి రివర్ వ్యాలీ అథారిటీ, గోదావరి రివర్ బోర్డు, ఇవన్నిటికి సంబంధించి ఇష్యూలు తేలుతూనే ఉంటాయి. వీళ్ళు సెటిల్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ గలాటాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్తారు, లేదంటే కేంద్ర జల సంఘం ముందు కొన్ని ఇష్యూస్ అవుతాయి. ఇవేమంటే కొన్ని తేలకుండా గందరగోళం ఎవ్రీ టైము. ఫైనల్గా దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పొందాల్సిన ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. కానీ ఈరోజు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనడం అనేది రియల్లీ మనం ఎప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలను ఇంత ఆహ్లాదకరంగా, ఇప్పుడు ఇది వివాదం పరిష్కారం కాకపోయినా ఇది వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. నేతలు మాట్లాడిన కామెంట్స్ ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ వేలో చాలా బెస్ట్గా మాట్లాడే. వాళ్ళు మాట్లాడినవి ఏంటంటే, అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తాం, 3 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం, 3 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుతామని రియల్ అది మనం వెల్కమ్ చేయాలి. ఒక కర్ణాటకకు సంబంధించి మనకు తెలుసు, కృష్ణా సంబంధించి అలాగే తుంగభద్ర, ఈ నదులు అక్కడి నుంచి వచ్చే వాతావరణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రకు సంబంధించి గోదావరి, వీటితో కొంత సమస్యలు ఉన్నాయి. అలాగే మనకు తెలుసు ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం గోదావరిపై కడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు. ఈ సమస్యల నేపథ్యంలో మనకి ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా, ఇప్పుడు మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, అలాగే కావేరీ, మిగతా కొన్ని అంశాల నేపథ్యంలో తమిళనాడు, ఇట్లాగేంటంటే కొన్ని రకాల సరిహద్దు ఇరిగేషన్ వివాదాలు మనకు ఉన్నాయి. కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై వచ్చి మేము సమస్యలను సార్ట్అవుట్ చేసుకుంటాం, 3 రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడతాం, రైతుల సంక్షేమమే మెయిన్ మోటోగా తీసుకుంటాం అనేది రియల్లీ ఇది చాలా సంతోషకరమైనది. కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం. 3 రాష్ట్రాల నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీలు నీరు మాకు రావడం లేదు, ఆర్డీఎస్ కింద రైతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామంటూ ఆయన అప్పీలు చేశారు. మంచిది, ఆ వేదిక పైన చెప్పాల్సింది చెప్పడం అనేది మంచిదే. మాకు పంచాయతీలు వద్దు, పరిష్కారం కావాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్లీ సీఎం రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మనం ఎప్రిషియేట్ చేయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ని కూడా మనం ఎప్రిషియేట్ చేయొచ్చు. ఇది ఒక రెప్లికాగా కావాలి. దేశంలో చాలా రాష్ట్రాల మధ్య ఈ జల వివాదాలు అనేవి పెద్ద సమస్యగా ఉన్నాయి, తేలడం లేదు. ఈ తేలకపోవటం వల్ల చాలా వరకు రైతులకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు. అందుకు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక వేదికపైకి రావటం, ఒక కార్యక్రమంలో ఈ విధంగా పాలు పంచుకోవటం అనేది రియల్లీ మనం ఎప్రిషియేట్ చేయాలి. దేశం అంతటికి ఇది ఒక రెప్లికా కావాలి. ఇక్కడ ఎంత విచిత్రం అంటే జ్యోతి, మీరు భారతీయ జనతా పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే మళ్ళీ ఇరిగేషన్ గొడవలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది, కానీ 2 రాష్ట్రాల మధ్య జల వివాదం అనేది పరిష్కారం కాదు. చాలా మంది చాలా సింపుల్గా కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కదా, ఇది తేల్చేవచ్చు కదా అంటే అంత ఈజీగా తేల్చలేరు. ఇదేమైనా 2 రాష్ట్రాల పార్టీ గొడవ కాదు కదా, వివాదాలకు సంబంధించిన గొడవ. రేపొద్దున ఒక తీసుకున్న నిర్ణయం అనేది రాను ఒక తరాల పాటు ఆ రాష్ట్ర యొక్క ప్రయోజనాలను డిసైడ్ చేస్తుంది, ఆ రాష్ట్రం యొక్క ప్రజల నాడిని తెలియజేస్తుంది.
అందుకు ఆ కేంద్రం కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటానే చెప్తుంది. అలాగే ఈ రివర్ బోర్డులు కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోమని చెప్తారు. కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయి, కేంద్ర జల సంఘం ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. మీకు అది ఒక సమస్య ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఉంది. మీకు అంతకు మించిన ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమస్యల పరిష్కారం కానీ ఇష్యూస్ ఉంటాయి. కర్ణాటకలో ఇప్పుడు ఏం ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇరిగేషన్ దగ్గరకు వచ్చేసరికి ఈ సమస్యలు ఇవన్నీ ఎవరికి వాళ్ళు అనేవే తెర ముందుకు వస్తాయి. అందుకు ఏంటంటే అంత ఈజీగా సార్ట్అవుట్ అయ్యేవి కాదు. మనం చూసాం యాక్చువల్గా ఈ విషయంలో కేసీఆర్ని కూడా మనం మెచ్చుకోవాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇరిగేషన్కి సంబంధించి ఆయన దృష్టి పెట్టడం కానీ, కొన్ని సమస్యలను సార్ట్అవుట్ చేసుకోవడం కానీ అనేది ఖచ్చితంగా అది మనం కూడా అభినందనీయమే. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మనకు తెలుసు కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ఎత్తుపోతలు అనేది మనకు తెలుసు ఏషియాలోనే అతిపెద్ద ఎత్తుపోతల ప్రాజెక్టు. ఆయన ఆ కళని సాకారం చేశారు. ఈ క్రమంలో ఏమైందంటే మేడిగడ్డ ఇలాంటి విషయంలో మహారాష్ట్ర వర్సెస్ తెలంగాణ మధ్య కొన్ని సరిహద్దు అంశాలు ఉన్నాయి. దాన్ని చాలా సామరస్యపూర్వకంగా సెటిల్ అవుట్ చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇష్యూస్ సెటిల్ అయిపోయి కొంత సెటిల్ అయిపోవడంతో కాళేశ్వరానికి అంత అడ్డంకులు అనేవి ఏర్పడలేదు. అంటే ఇక్కడ కాళేశ్వరం ఎత్తుపోతలు వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలకు జల సౌలభ్యం కలిగింది కదా. ఏ విధంగా సాగునీటి పరంగా కలిగింది, తాగునీటి పరంగా కలిగింది. అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ ఈ ముగ్గురు కూడా ఈరోజు ఈ తుంగభద్ర గేట్ కేవలం అది గేట్ ఓపెనింగే కాదు, నేను చెప్తున్నాను కదా, గుడ్ పాలిటిక్స్ ఒక ఓపెనింగ్ అది. ఈ పాలిటిక్స్ అనేవి ఈ విధంగానే ఉండాలి. రైతులు ప్రజల ప్రయోజనాలు వచ్చినప్పుడు మీ పార్టీలు, మీ భేషజాలు, మీ యూనియన్లు, తర్వాత మీ కూటములు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై రావటం అనేది ఇది అనేది ఒక చారిత్రాత్మకమైనది. వాళ్ళు స్టేజ్ మీద ఏవైతే స్టేట్మెంట్లు చేశారో ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగానే 3 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, 3 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు, 3 రాష్ట్రాల అభివృద్ధి, ఈ 3 అంశాల ప్రాతిపదికన ముందడుగు వెయ్యాలి. ఈ తరహా వాతావరణం దేశం మొత్తం రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు.